గుడ్ ఈవినింగ్. డిన్నర్ టైం అయిందా? మా గుడ్ ఈవినింగ్ అని వస్తలేదు. గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హాల్ గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది ఈ హాల్? ఓ, సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ. ఇదే హాల్లో మా పూజ్యులు, మా గురువు గారు రామ్ సత్యనారాయణ గారు, బ్రహ్మానందం గారు వారి చేతుల మీదుగా ఆగస్టు 9th రోజు మన ఎంఎంఎన్ లోగో లాంచ్ చేసాం. జస్ట్ లోగో లాంచ్ చేసాం. దిస్ ఈజ్ ద హాల్. అండ్ సెప్టెంబర్ 9th రోజు సోను సూద్ గారి చేతుల మీదుగా మన ఎంఎంఎన్ని లాంచ్ చేసాం. అది కూడా లాంచింగ్ ప్రోగ్రామ్. ఫ్రమ్ అక్టోబర్ we have started our meetings. So you are telling 6 months, not 6 months, madam, it's only 4 months. This is the 5th regular meeting. So 5th regular meeting ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఎంఎంఎన్లో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఎంఎంఎన్లో, ఐ మీన్ ఇంకా వేరే నెట్వర్క్లో కాకుండా ఎంఎంఎన్, ఓన్లీ ఎంఎంఎన్, ఇంకా వేరే నెట్వర్క్లో కాకుండా ఇంతమంది ఉన్నారా? సో మీ పక్కన ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరి దగ్గర వేరే నెట్వర్క్ నెంబర్ తీసుకొని ఇమ్మీడియట్లీ ఆ నెట్వర్క్లలో జాయిన్ అవ్వండి ప్లీజ్. ఇమ్మీడియట్లీ. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. సో యు ఆర్ పూర్. ఎందుకంటే ఎంఎంఎన్లో ఓన్లీ 600 మంది, 700 మంది, 1000 మంది, 1,00,000 మంది అవ్వచ్చు. మీరు ఇంకా వేరే నెట్వర్క్లలో జాయిన్ అవుతే మీకు ఇంకా నెట్వర్క్ పెరుగుతుంది. వేరే నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తారు. మనం ఏం చెప్తాం, అందరి దగ్గరికి వెళ్ళండి. ఇవాళ కూడా చాలా మీటింగ్స్ అయినాయి, చాలా దాంట్లో వెళ్ళారు. నేను చాలామందిని వాళ్ళకు విజిటర్స్గా అట్లా పంపించాను. ఎగ్జాంపుల్ నరేష్, వెళ్ళావా? ఎస్. అట్లా చాలామంది నేను ఫోన్ చేసి వాళ్ళకి మరీ చెప్పాను, అక్కడ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అవుతుంది, లంచ్ మీటింగ్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు తప్పకుండా, అంటే మీ కెపాసిటీ చూసుకోండి. మళ్ళీ నేను వెళ్ళమన్నా కదా అని అన్నాను, అక్కడ ₹1,00,000 కట్టినా, 50,000 కట్టినా నన్ను అడిగితే నేను ఇవ్వలేను. సో మీ కెపాసిటీ చూసుకొని మీరు వెళ్ళండి. లేకపోతే అట్లీస్ట్ ఇట్లే వన్స్ ఇన్ వైల్ విస్తర్ అయిన వెళ్ళండి. నేను చాలా మర్చిపోతున్నాను అన్నీ చెప్దామని ఫోన్లో కొన్ని నోట్ చేసుకున్నాను. మన రంజిత్ అన్న చెప్తున్నాడు, అన్న మీరు ఫ్లోలో ఏదేదో మాట్లాడుతున్నారని. మా శ్రీకాంత్ పిఎస్కే కూడా కొంచెం అన్న. సో అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు. ఏం అలవాటు అంటే కాదు లేదు అనడం నాకు చాలా ఇబ్బంది పడుతుంది. నేను చాలా ఇబ్బంది పడతా. ఎవరికన్నా ఏదైనా కాదు లేదు అనేది నాకు మనసులోంచి రాదు చెప్పడం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, గ్రూప్లో ఉన్న వాళ్ళు అడుగుతారు, బయట వాళ్ళు అడుగుతారు, బాబు వీడియో రికార్డ్ చేయి, దయచేసి 12,000కు మెంబర్షిప్ ఇవ్వండి అని అడగకండి ప్లీజ్. నేను చెప్పలేను, నన్ను కాదు అని చెప్పలేను. చాలామంది ఫోన్లు చేస్తారు, మెసేజ్ పెడతారు, అన్న పాతదానికి ఇవ్వండి, 12,000కు ప్లస్ GST కట్టేస్తాము, ఇవ్వండి, మెంబర్షిప్ ఇవ్వండి అని అడుగుతారు. దయచేసి అడగకండి. అది మళ్ళీ నేను చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుందా. అండ్ మళ్ళీ అదే చెప్తున్నాను, March 31st తర్వాత 25,000 కూడా ఉండదు. అది ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు, మా టేబుల్ నిర్ణయిస్తుంది. సో మళ్ళీ అప్పుడు నాకు ఫోన్ చేసి అన్న 25,000కి ఇవ్వండి అదే అని అడగకూడదండి ప్లీజ్. దయచేసి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మేడం ఏంటిది? ఓకే, ఇక్కడ వీళ్ళు 4 కూర్చోరు అండ్ మా కమిటీ మెంబర్స్ ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, చూశారు కదా. నెక్స్ట్ మంత్ వీళ్ళందరూ ఇక్కడ ఉండరు, అక్కడ మీ దగ్గర ఉంటారు. ఇక్కడికి ఎంతమంది రావాలనుకుంటారు? ఇంతేనా? ఓ గుడ్, ఇంతే. సో హెడ్ టేబుల్ అలా అట్లా మీ స్లైడ్స్ అవన్నీ మీ బిజినెస్ అక్కడ రావాలని లేదా? ఉందా? ఒకసారి లేవండి, ఎంతమంది కావాలనుకుంటారు? ఓకే, వెరీ గుడ్. గట్టిగా చెప్పండి వీళ్ళకు. వెరీ గుడ్, సూపర్. ఎస్, మీ అందరికీ మా మేడం గారు రేపు ఫామ్స్ గ్రూప్లో పెడతారు. మీరు అది ఫిల్ చేసేసి ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేస్తారు. సో ఎవ్రీ March వీఆర్ గోయింగ్ టు చేంజ్ హెడ్ టేబుల్ అండ్ కమిటీ మెంబర్స్. సో వీ డోంట్ వాంట్ టు నేమ్ యాజ్ కమిటీ మెంబర్స్ కాస్మిక్ రేంజర్స్. ఎస్, కాస్మిక్ రేంజర్స్. నాకు కూడా అన్ని కొత్త చెప్తారు వీళ్ళు, నాకేం అర్థమైతే లేదు కానీ నేర్చుకుంటాను నేను కూడా. అండ్ యువర్ చీఫ్ సర్కిల్. ఓకే ఫైన్. సి అంటే మనం చెప్పడం కాదు ఎంఎంఎన్ డిఫరెంట్ అని చెప్పడం కాదు, నిరూపిద్దామనే చాలా డిఫరెంట్గా వెళ్తున్నాము. నాకు ఇందాక రాగానే కొంచెం నేను 99% నాకు కోపం రాదు, ఇరిటేషన్ రాదు, ఏం రాదు. కొందరిని ఇట్లా బ్లేజర్లో లేకుండా, సూట్లో లేకుండా అట్లా చూస్తే కొంచెం కోపం వస్తుంది. దయచేసి నెక్స్ట్ టైం బ్లేజర్ లేని వాళ్ళు, సూట్ లేని వాళ్ళు రాకండి, మీటింగ్కు రాకండి. ఎంట్రన్స్ దగ్గరనే చూసి వెళ్ళిపోండి. నేను బయట నుంచి వచ్చినా, నాకు తెలియలేదు, నేను మర్చిపోయినా, నో ఎక్స్క్యూజెస్.
నో డ్రెస్ కోడ్, నో ఎంట్రీ స్ట్రిక్ట్లీ. ఈవెన్ విజిటర్ ఆర్ మెంబర్ ఆర్ హూఎవర్, ఈవెన్ నేను బౌన్సర్స్ కూడా చెప్తాను బయట, నేను లోపలికి వెళ్ళినా కూడా బ్లేజర్ తోటి వెళ్ళనియొద్దని చెప్తాను. దయచేసి అంటే మళ్ళీ నాకు చెప్పడానికి మోమాటం, నాకు అంటే ఇబ్బంది పడుతుంటా. దయచేసి ఇది నోట్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, నెక్స్ట్ టైం నో సూట్ ఆర్ నో బ్లేజర్, నో ఎంట్రీ. అది స్ట్రిక్ట్. అంటే ఇక్కడ స్టేజ్ మీద చెప్తే అందరికి చెప్పినట్టు ఉంటుంది, ఇక మళ్ళీ పర్సనల్గా నేను చెప్పడం నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. అదొకటి నోట్ చేసుకోండి ప్లీజ్. అన్న నువ్వు చెప్పినట్టు అన్నీ నోట్ చేసుకొని వచ్చు. పడన్ అదే సూట్ కాలేదు కానీ ఆయన నేర్చుకుంటున్నా. ఓకే, సో జనవరిలో వైజాగ్లో లాంచ్ చేశాం. రియల్లీ గ్రేట్.